తెలంగాణ న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పుచ్చుల నగేష్ లక్ష్మాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లల బడిబాట కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ చేయాలని, ప్రైవేట్ స్కూళ్లకు పంపొద్దని, పిల్లలను తీర్చిదిద్దడానికి క్వాలిఫైడ్ టీచర్లను ప్రభుత్వం నియమించిందని, మరి ఈ స్కూలు ఎలాంటి ఫీజులు లేకుండా ప్రభుత్వం ప్రోత్సహించి పిల్లలకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ మరియు ఫ్రీ బిక్స్, నోట్స్, 2 జతల యూనిఫామ్, డ్రెస్సులు, విశాలమైన గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిపెద్ద స్కూల్ ప్రాంగణం, సాంస్కృతిక కార్యక్రమాలు, శిక్షణ మరియు పిల్లలకు ఆటపాట్లకు పెద్ద ప్లేగ్రౌండ్, ఫ్రీ కంప్యూటర్ ల్యాబ్, కోచింగ్, స్పెషల్ ఇంగ్లీష్, హిందీ క్లాసులు, ప్రభుత్వ స్కాలర్షిప్లు, రకరకాల అవకాశాలు కల్పిస్తే వాటన్నిటిని వదిలి ప్రైవేట్ స్కూళ్లకు పంపి పిల్లలకు క్వాలిఫైడ్ లేని టీచర్ల ద్వారా విద్యాబోధన చేస్తూ పిల్లలకు మోయలేని బుక్కులు, పుస్తకాల బరువులతో, పిల్లల హోంవర్క్ స్ట్రెస్తో పిల్లల్ని ఇబ్బంది పెట్టి వారికి చిన్న వయసులోనే తలనొప్పులకు, కంటి చూపుకు భూతద్దాలను ధరింపచేస్తూ మరియు మీరు ఎన్నో రకాల ఫీజులు కట్టి తలభారం చేసుకుంటూ అప్పుల పాలవుతున్న పేరెంట్స్ కు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లను చదివించి ప్రైవేట్ స్కూళ్లకు కట్టాల్సిన ఫీజులను జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వారికి చెల్లించాల్సిన ఫీజులు ఖర్చులు ప్రతి సంవత్సరం 30,000 నుంచి 40,000, 50,000 జీరో బ్యాంక్ ఖాతాలు జమ చేయండి. వాటిని తీసుకోవద్దని, పిల్లలు ఒక స్థాయికి వచ్చే నాటికి అవి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు జమ అవుతాయని, అప్పుడు పిల్లల పై చదువులకు గ్రూప్ 1, గ్రూప్ 2, IAS, IPS చదువుల ఖర్చులకు కానీ ఏదైనా డెవలప్మెంట్ సెల్ఫ్ బిజినెస్ కానీ మీ పిల్లలకు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఈ అవకాశం కోసం బ్యాంక్ స్టాఫ్ని స్కూల్కి రప్పించి పేరెంట్స్కు జీరో ఖాతాలు కూడా ఓపెన్ చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొయ్యల్ లాస్య నరేష్, స్కూల్ హెడ్ మాస్టర్లు శ్రీనివాసరెడ్డి, హై స్కూల్ చంద్రశేఖర్, ప్రైమరీ స్కూల్ మరియు టీచర్లు రమేష్ గౌడ్, శ్రీనివాస్, వినోద్, చరణ్, సురేష్, జనార్దన్, మౌనిక, సమంజస, అనురాధ మరియు సిఎస్ స్వరూప, వార్డు సభ్యుడు గాజుల శేఖర్ మరియు స్టూడెంట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.